హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో డిజైన్స్ అనేది మీకు చూపించబోతున్నానండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మీ డిజైన్స్ అయితే 4 డిజైన్స్ అయితే చూపించాను కదండి. సో అది కంటిన్యూషన్లో ఇప్పుడు ఇంకో 4 డిజైన్స్ అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ డిజైన్ అండి. ఫస్ట్ ఒకలో అప్లై చేసుకున్న తర్వాత నేనైతే కనుక ఫస్ట్ డిజైన్లో హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ మూన్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే కనుక ఈ విధంగా 4 హాఫ్ కుందన్స్ అయితే సరిపోతాయి. 4 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 4 అయితే పెట్టి అడ్జస్ట్ చేశానండి. మనం అంటే గ్లో అప్లై చేసి కుందన్స్ పెట్టేటప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే కనుక నెక్స్ట్ అది మనకి క్లమ్జీగా అయిపోతుంది. సో 4 కుందన్స్ అయితే అతికించేసాను కదండి. అతికించేసిన తర్వాత దాని మీద మళ్ళీ గ్లో అనేది అప్లై చేసి మనకి ఇదైతే 3D ప్రింట్లా అయితే వస్తుంది. అంటే మనకి 3D డిజైన్ లాగా వస్తుందండి. అంటే హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే కింద అతికించాం కదండి, దానిపైన 3D డిజైన్ లాగా అంటే మనం గ్లో అప్లై చేసి మిడిల్లో మనకైతే కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఆ మిడిల్లో అయితే కనుక నిలువుగా అయితే పెడితే మనకి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయినట్టేనండి. అలా పెట్టేసిన తర్వాత మనకి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి, గ్యాప్లో గ్లో అనేది అప్లై చేసి మన దగ్గర ఉన్న రౌండ్ షేప్ కుందన్స్లో హాఫ్ కట్లో అంటే పెరల్ హాఫ్ కట్ అయినా తీసుకోవచ్చు, ఎటువంటిదైనా రౌండ్ తీసేసుకొని దాన్ని మిడిల్లో అతికిస్తే మనకి ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఒకసారి అయితే వీడియో అనేది నేను ఎలా అతికిస్తున్నాను అనేది ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ సెకండ్ డిజైన్కి అయితే వచ్చేద్దాం. సో నెక్స్ట్ అంటే సెకండ్ డిజైన్లో కూడా నేను మ్యాక్సిమం హాఫ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో ఇందులో కూడా గ్లో అయితే అప్లై చేసేసాను. ఇప్పుడు మన ఆల్రెడీ హాఫ్ షేప్ ఫస్ట్ అయితే కనుక ఐ షేప్ కుందన్స్ అండి. ఇది కూడా మనకి 3D డిజైన్ లాగా అయితే వస్తుంది. ఫస్ట్ ఐ షేప్ కుందన్స్ అయితే కనుక వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏ విధంగా తీస్తున్నాను అనేది. ఈ విధంగా ఐ షేప్ కుందన్స్ అయితే 6 వరకు నేనైతే అతికించానండి. ఆ విధంగా ఐ షేప్ కుందన్స్ అయితే అతికించిన తర్వాత మన దగ్గర హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే కనుక 2 ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, దాని మిడిల్లో అతికిస్తే కనుక మనకి 3 వస్తాయండి. ఆల్రెడీ మనం 6 పెట్టాం కాబట్టి 3 హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే అతికిస్తే మనకి డిజైన్ అయితే వస్తుంది. మిడిల్లో మన దగ్గర ఉన్న ఏదైనా రౌండ్ తీసుకుంటే కనుక మధ్యలో అయితే మంచిగా సెట్ అవుతుందండి. సో మీరు వీడియోలో చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఐ షేప్ కుందన్స్ అయితే అతికించేసాను. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదండి హాఫ్ మూన్ షేప్ అవి అంటే ఆపోజిట్ నుంచి ఈ విధంగా అయితే అతికించాను. దీని మీద అయితే కనుక నేను స్కై బ్లూ కలర్ అయితే అతికించానండి. సో ఈ విధంగా మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ డిజైన్ 3 థర్డ్ డిజైన్లో కూడా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. వాటిని అయితే కనుక ఫస్ట్ మనం ఎలా అతికించామో అలాగే సేమ్ ఇప్పుడు కూడా అతికిస్తున్నానండి. సో మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా 4 అంటే ఫస్ట్ మనం డిజైన్ చేసిన దానికి లాగా మనకి బట్ దానికి ఆపోజిట్లో అయితే అతికిస్తున్నాను. అండ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారండి, ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. సో థర్డ్ డిజైన్లో అయితే కనుక 5 హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే అవి అతికించేసానండి. అండ్ నాకు మిడిల్లో అయితే కనుక గ్రీన్ కలర్ అయితే అటాచ్ చేద్దామని లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను కుందన్స్ అనేది. ఇవి కూడా ఐ షేప్ కుందన్స్ అండి, బట్ మనం ఈ శారీకి కొడతాం కదండి ఆ షేప్ అవి తీసుకున్నాను. సో తీసుకున్నానండి. ఇవి అయితే కనుక నేను ఇప్పుడు 3D డిజైన్ లాగే ఆల్రెడీ మనం చేసాం కదండి 3D డిజైన్ లాగా, సో అదే విధంగా అంటే ఫస్ట్ చేసాం కదండి ఆ డిజైన్ లాగా ఉంటుంది. సో గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదండి, సో ఇవైతే ఈ విధంగా అయితే అతికించాను. మిడిల్లో ఒక అంటే రౌండ్ షేప్ ఉందని అంటే కనుక అంటే ఏ కలర్ అయినా ఎటువంటి డిజైన్ అయినా పర్లేదు, మధ్యలో రౌండ్ షేప్తో నేనైతే ఇక్కడ వైట్ పెరల్లో హాఫ్ కట్ అయితే పెట్టాను. సో నెక్స్ట్ 4th డిజైన్ అండి. దీనికైతే కనుక నేను ఓన్లీ ఆరెంజ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను కుందన్స్. ఇవి కూడా శారీకి కుడతారు కదండి, శారీకి డ్రెస్సులకి అయితే
ఆ కుందన్స్ అయితేనే తీసుకున్నాను. సో దీనికి కూడా 3D డిజైన్ అండి. బట్ ఓన్లీ ఇందుట్లో నేనైతే క్లిప్ స్టోన్స్ అయితే ఏం యూస్ చేయట్లేదు. నేను వీటికి ఓన్లీ ఇవి మాత్రమే యూస్ చేస్తున్నాను కుందన్స్. సో వాటిని ఫస్ట్ అయితే కనుక రౌండ్గా ఒక 6 ఆర్ 7 అయితే అడ్జస్ట్ చేస్తూ అతికించుకోవాలి. నేనైతే 6 అయితే అతికించానండి. అండ్ నెక్స్ట్ పైన కూడా సేమ్ అంతే విధంగా 3D డిజైన్ లాగా పైన కూడా గ్లో అయితే అప్లై చేసి వాటిని అయితే అతికించేసి మిడిల్లో ఏదన్నా కుందన్ పెట్టేస్తే మనకి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు నా వీడియోలు చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి. సో మన దగ్గర రా మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక నేను మీకు ఇస్తాను. మన దగ్గర హోల్సేల్ రేట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా మనకైతే 4th డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఐ విల్ ట్రై అండి. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.